హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టమాటాలు రేట్ తక్కువ ఉన్నాయి కదా. 50కి 4 కేజీలు 5 కేజీలు ఒక చోట ఇస్తాం. నేనైతే మాకైతే 50కి 4 కేజీలు ఇస్తున్నారు. తెచ్చాను, శుభ్రంగా క్లీన్ చేసేసి స్టీమ్కి పెట్టేయాలి. వాటిని టమాటాలని ఎలా స్టోర్ చేసుకోవాలో, మనకి ఎండాకాలం బాగా రేటు పెరిగిపోతాయి, 100 200 300 కూడా వెళ్ళిపోతాయి. ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నా. ఈ వీడియో దానికోసమే నేను చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఉడకబెట్టి మిక్సీ పట్టి అన్నీ చేసి క్యూబ్స్ లాగా పెట్టి ఆ వీడియో కూడా పెడతాను మీకు, చూడండి ఎలా స్టోర్ చేసుకున్నాను. ఫస్ట్ బాయిల్ చేసి స్టీమ్ చేసేసి ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసేసి, ఇడ్లీ పాత్ర లాస్ట్ది ఉంటుంది కదా స్టాండ్ది, దాంట్లో వేసేసి టమాటాలు పెట్టేసి ఆవిరికి ఉడికించేస్తే చక్కగా పీల్ వచ్చేస్తుంది. తీసేసి శుభ్రం చల్లారిన తర్వాత స్కిన్ పీల్ చేసేసి మిక్సీ వేసేయండి మెత్తగా. వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసాను నేనైతే, పాడవుదేమో అని. మిక్సీ పట్టేసి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ట్రే ఉంటుంది ఐస్ ట్రే, అది కానీ గ్లాసుల్లో కానీ ఏదన్నా చిన్న గిన్నెలు కానీ వాటిల్లో పోసేస్తే ఏముంది, పొద్దున పెడితే మధ్యాహ్నం కల్లా ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. అలా స్టోర్ చేసుకుంటే మనం ఈ ఎండాకాలం 3-4 నెలలు అలా వాటితో గడిపేయచ్చు. ఒక చిన్న చిట్కా మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు. వీడియో చేసి పెడుతున్నా. నెక్స్ట్ నేను నా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, కావాలంటే దాంట్లో చెక్ చేయండి ఎలా చేసాను. ఓకే, మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.